వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. పేచి అనే ఒక తమిళ్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes ఉన్న ఈ మూవీ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. హర్రర్ మూవీస్ ఇష్టపడేవారు ఈ మూవీని బాగా ఇష్టపడతారు. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి ట్రెక్కింగ్కి అడవికి వెళ్తారు. వాళ్ళు ఒక గైడ్ను కూడా తీసుకొని వెళ్తారు. అయితే ఆ అడవిలో ఒక చోట రెస్ట్రిక్టెడ్ ఏరియా బోర్డు పెట్టి ఉంటుంది. అయితే లోపలికి వెళ్ళొద్దని ఆ గైడ్ వాళ్ళని హెచ్చరిస్తాడు కూడా. అయితే వాళ్ళలోని ఓ ఇద్దరు మాత్రం ఆ గైడ్ చెప్పింది వినకుండా రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్తారు. వారు అక్కడ అడుగు పెట్టగానే ఒక ఆత్మ వాళ్ళను వెంటాడుతుంది. అప్పటి నుంచి వాళ్ళకు ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. అయితే చివరగా పేచి ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతం నుంచి తప్పించుకోవడానికి వారు ఏం చేశారు, వారు తమ ప్రాణాలను కాపాడుకున్నారా లేదా, అసలు పేచి కథేంటి, చెట్టులో బంధించబడిన పేచి ఆత్మ ఎలా బయటకు వచ్చింది అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీకి మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే స్టోరీలో కొత్తదనం అనేది లేదు. ఈ మూవీని చూస్తే హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని హర్రర్ సినిమాలను కలగలిపితే ఈ సినిమా లాగా అనిపిస్తుంది. ఈ మూవీకి మాత్రం బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే హర్రర్ ఎలిమెంట్స్తో నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ మనలో కలగజేస్తుంది. ఈ మూవీలో పేచి ఇంట్లో సేతు మరియు చారు అడుగుపెట్టినప్పటి నుంచి ఈ మూవీ అనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అయితే చివరిలో హీరోయిన్కి పేచి ఆత్మతో లింక్ పెడుతూ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం మనల్ని బాగా మెస్మరైజ్ చేస్తుంది. ఈ మూవీ హర్రర్ లవర్స్ని ఆకట్టుకుంటుంది. హర్రర్ ఎలిమెంట్స్తో పాటు కొన్ని ట్విస్టులు బాగున్నాయి. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒకసారి చూసేయండి అలా.